సాయిరామ్. షాప్స్ గురించి ఈరోజు టాపిక్ ఏంటంటే షాప్స్ గురించి. అంతకుముందు మనం 2 షాప్స్ గురించి చేసాం, పార్ట్ 1, పార్ట్ 2. ఇది పార్ట్ 3. అంటే నార్త్ ఫేసింగ్ షాప్కి టాపిక్ ఏంటంటే ఈరోజు కౌంటర్ ఎక్కడ పెట్టుకోవాలి. ఫస్ట్ 2 పార్ట్స్లో మనం ఏం మాట్లాడుకున్నాం, షాప్లోకి నడక ఉచ్చమైన నడక ఉండాలి. అంటే ఉత్తర ఈశాన్యం గుండా కస్టమర్స్ లోపలికి బయటికి వెళ్ళేలాగా ఏర్పాటు చేసుకోవాలి. వాకిన్ అంతా కూడా అటు నుంచి ఉండాలి, ఉత్తర ఈశాన్యంగా లోపలికి రావాలి, బయటికి వెళ్ళాలి నార్త్ ఫేసింగ్ షాప్స్కి. మిగతా లోపల వాస్తు అంతా కూడా నైరుతుల బరువు ఉండాలి, అన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ ముందు వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. కానీ ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే నడక ఉచ్చ నుంచి వచ్చేలాగా ఉంటే కస్టమర్స్ వాకిన్ ఎక్కువగా ఉంటుంది. లోపలికి వచ్చిన తర్వాత కూడా కన్వర్ట్ అవ్వాలి. చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు, వాకిన్ ఉంది, లోపలికి వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కన్వర్ట్ అవ్వట్లేదు. అంటే అక్కడ నైరుతి కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. ఆగ్నేయం నైరుతి కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే కన్వర్ట్ అవుతారు. లేకపోతే తీరిగ్గా వచ్చి చూసేసి వెళ్ళిపోతారు. ముందే ఇప్పుడు అంతా కూడా అమెజాన్ నుంచి కొంటున్నారు జనాలు. అమెజాన్లో చూస్తారు, రియల్ టైంలో ఎలా ఉంటుందో షాప్స్కి వచ్చి చూసేసి ట్రయల్ చేసి వెళ్ళిపోతున్నారు. అలాంటి కేసులు కూడా చాలా ఉన్నాయి. కానీ మన షాప్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కన్వర్ట్ అవ్వాలి. అంటే మన షాప్లో వాకిన్ కరెక్ట్గా ఉండాలి, మన క్యాష్ కౌంటర్ కరెక్ట్గా ఉండాలి, మనం ఆగ్నేయ నైరుతి కూడా కరెక్ట్గా ఉండాలి. అఫ్కోర్స్ వాయువ్యం కూడా కరెక్ట్గా ఉండాలి. లేకపోతే ముందే అమెజాన్ కాలం అంతా కూడా నెట్. సో నెట్లో చూసేసి అమెజాన్లో చూస్తారు ఎలా ఉంది, రియల్ టైంగా ఇక్కడ చూసి ఏ ప్రోడక్ట్ అయినా, బట్టలనే కాదు, ఎనీ ప్రోడక్ట్ రియల్ టైంలో ఎలా కనబడుతుంది, ఎలా ఉంటుంది, ఈ మోడల్ ఎలా ఉంటుందని చూస్తారు వచ్చి. పాపం షాప్ అతను ఏమనుకుంటాడు, ఇక్కడే కొనుక్కుంటారేమో అని మొత్తం చూపిస్తారు. అంటే ప్రతి షాప్ వాడికి కూడా తెలుసు, చూడగానే తెలుసుకుంటారు అమెజాన్ క్లయింట్ అని. కానీ కన్వర్ట్ అవుతారేమో అని ఆశ కదా, మరి షాప్ పెట్టుకున్నారు లక్షలు ఖర్చు పెట్టి, కాబట్టి కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసి అన్నీ చూపిస్తారు. కానీ కస్టమర్ ముందే ఫిక్స్ అయ్యి వచ్చాడు, అమెజాన్లో ఆఫర్స్ ఉంటాయి, రిటర్న్ ఉంటుంది, ఇన్ని రోజుల తర్వాత వాడుకున్న తర్వాత కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు వద్దంటే. సో ఇక్కడ అవకాశం ఉండదు కాబట్టి ఊరికే రియల్ టైం ఎలా ఉందో చూసి వెళ్ళిపోవడానికి వస్తారు. సో ఇలా వచ్చిన కస్టమర్ని కూడా మనం కన్వర్ట్ చేసుకునే పవర్ మన షాప్లో ఉండాలి అనుకుంటే మన క్యాష్ కౌంటర్, మన ఉత్తరం, వాయవ్యం, ఆగ్నేయం, నైరుతి అని కూడా కరెక్ట్గా ఉండాలి. సో ఇక్కడ ఈరోజు టాపిక్ ఏంటంటే ముఖ్యంగా మన కౌంటర్ ఎక్కడ ఉండాలి. ఉత్తర ఫేసింగ్ షాప్స్కి ఉత్తర ఈశాన్యం గుండా లోపలికి వచ్చాం. క్యాష్ కౌంటర్ ఎక్కడ ఉండాలి, ఇప్పుడు ఉత్తర వాయంలో క్యాష్ కౌంటర్ పెట్టుకోవచ్చు. అంటే తూర్పుని చూస్తూ కూర్చుంటాడు అక్కడ. కౌంటర్ లోపల నుంచి బయటికి రావడానికి తూర్పు ఈశాన్యం గుండా బయటికి రావాలి. కౌంటర్ దగ్గర నుంచి కానీ కౌంటర్ తీసుకెళ్ళి ఉత్తర గోడ కానిచ్చేసి ఇలా రైట్ సైడ్ నుంచి రావడం వల్ల అక్కడ ఆగ్నేయ నడక మారిపోద్ది. సో అక్కడ వాయువ్యం మూలలో కూర్చున్నప్పుడు ఉత్తర గోడ కౌంటర్ ఆనుకోకుండా మనం అటు నుంచి నడిచేలాగా తూర్పుముఖంగా కూర్చుంటే అక్కడ బాగుంటుంది. లేదు షాప్ డెప్త్ బాగా ఉంది, సో అక్కడ షటర్ పక్కనే కూర్చుంటాం, అలా కూడా కూర్చోవచ్చు. లోపల రాగానే రైట్ సైడ్ అక్కడైనా మనం తూర్పు ఈశాన్యం నుంచి లోపలికి వచ్చేలా కౌంటర్కి అలా యాక్సెస్ పెట్టుకోవాలి. చాలామంది కౌంటర్ పెద్దగా వేస్తారు కాబట్టి ఇలా రౌండ్ తిరిగేసి వెళ్తారు, అప్పుడు అది కొంచెం కన్వర్షన్ కష్టంగా ఉంటుంది. కాబట్టి ఉత్తర వాయువులో వేసుకున్నప్పుడు కౌంటర్ తీసుకెళ్ళి ఉత్తర గోడకు ఆనుకోకుండా చూసుకుంటే అక్కడ బాగుంటుంది. సాయి రక్ష.